సో మీరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ బిఫోర్ ఏం చేసినా కూడా సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే సిరీస్‌కి మీకు మంచి నేమ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంటే ముందు చాలా చేశాను నేను. అంటే చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. షణ్ముఖ్ దాంట్లోనే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను నేను. షణ్ముఖ్ వీడియోస్ కూడా కొన్ని డైరెక్ట్ చేశాను నేను. బట్ అంత ఎక్స్‌పోజర్ రాలే. ఎప్పుడైతే అంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్ సిరీస్ కదా 10 ఎపిసోడ్స్ లాక్‌డౌన్‌లోని. సో మాకు చాలా మంచిగా పడింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ తర్వాత మొత్తం అంతా మారిపోయింది. ఒకప్పుడు అందరూ స్కెచ్ వీడియోస్ చేసేవాళ్ళు యూట్యూబర్స్, ఇప్పుడు అందరూ సిరీస్ ట్రెండ్స్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం ఏదైనా చేయడానికి భయపడతా ఉంటాం. ఇప్పుడు 5 minutes కంటెంట్కి మీడియా హౌసెస్ కూడా భయపడేవి. 5 minutes దాటి చేయొద్దు అనేది, అంటే చూడరు అని చెప్పి. 5.5 minutes వచ్చినా కూడా ఎక్కువ. అక్కడ నుంచి మెల్లిగా 10 నిమిషాల కంటెంట్కి వచ్చిందో పర్లేదు చూస్తున్నారని. సో మనం చేస్తేనే కదా తెలిసేది చూస్తారో లేదని. ఆ సాహసం ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్కి స్టార్ట్ అయింది. దాంతో ఒక్కొక్కటి 40 minutes పెడితే చూశారు మిలియన్స్లో. సో చేయొచ్చు, చేస్తే చూస్తారని తెలిసినప్పుడు అది స్టార్ట్ అయింది. ఇప్పుడు చిన్న కంటెంట్ పెడితే ఆవిడ చూడట్లేదు. అంటే వన్స్ ఒకసారి జరిగితే కదా. నాంది పలికిన దాంట్లో మీరు కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ పాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసి. ఆ టైంలో మీరు షూటింగ్ చేసినప్పుడు ఏమైనా భయం వేసిందా? ఈ సిరీస్ చూస్తారా చూడరా, జనంలోకి వెళ్తుందా వెళ్ళదా అని? అసలు మేము అంత ఏం పట్టించుకోలేదు. ఎంత రీచ్ వస్తుందని మేము అసలు పట్టించుకోలేదు. నేను నార్మల్గానే స్టార్ట్ చేసాం. లాక్డౌన్ కదా, మనం వీడియోస్ ఆపేసాము. వీడియోస్ చేయాలని చెప్పి ముగ్గురం కలిసి స్టార్ట్ చేసాం. చేస్తున్నాం. ఫస్ట్ ఎపిసోడ్ బాగానే ఓకే, సెకండ్ ఎపిసోడ్ ఓకే. ఫస్ట్ దానికన్నా నార్మల్గా వెళ్ళింది. సెకండ్ ఎపిసోడ్ ఆపేద్దాం అనుకున్నాం మేమైతే. సెకండ్ ఎపిసోడ్తో ఆపేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకైనా మంచిది ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఒక థర్డ్ ఎపిసోడ్ చేసి చూడండి. ఇప్పటివరకు మీరు 2 episodes చేశారు కదా, ఇంకొక థర్డ్ ఎపిసోడ్ చేసి చూడండి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అప్పుడు థర్డ్ ఎపిసోడ్ పెట్టాం. థర్డ్ ఎపిసోడ్కి వచ్చిన రీచ్ అనుకున్నారు మీరు. ఇది సాఫ్ట్వేర్ డెవలపరా? యాక్చువల్లీ వీ హ్యావ్ స్టోరీ. అది ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయో మాకు తెలియదు. స్టోరీ మొత్తం ఉంది రైటర్ దగ్గర, డైరెక్టర్ దగ్గర. అవి ఎన్ని ఎపిసోడ్స్ వస్తాయో మాకు తెలియదు. 8 to 10 అనుకున్నాము. బట్ అది మేము థర్డ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాకు అర్థమైంది ఇది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. రీచ్ థర్డ్ ఎపిసోడ్కి మాకు అర్థమైపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ రీచ్ వెళ్ళిపోయింది. మాకు అర్థం కాలేదు ఏంటి అంత రీచ్ వెళ్ళింది. లైక్స్ కూడా 1 lakh లైక్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కమెంట్స్ 10,000 కమెంట్స్. 2,000 కమెంట్స్ మేము చదవలేము. ఆల్రెడీ 10,000 కమెంట్స్ కూడా చదవడం వదిలేసాం. ఇంకా మార్నింగ్ లేసి చూసేసరికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఇంకా 4th episode నుంచి చాలా డెడికేటెడ్గా చేసామన్నమాట నెక్స్ట్ 6 episodes. సో చాలా మంచి రీచ్ వచ్చింది. చూసారు కదా మీరు ఎలా వచ్చిందో రీచ్. మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డెవలపర్? బిఫోర్ సాఫ్ట్వేర్ డెవలపర్ సింపుల్గా చెప్పాలంటే బిఫోర్ సాఫ్ట్వేర్ డెవలపర్ 2-3 సెల్ఫీస్ ఇచ్చానేమో. ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డెవలపర్ 20-30 ఇచ్చాం. సాఫ్ట్వేర్ డెవలపర్ టైంలో అంటే షణ్ముఖ్తో మీరు ర్యాప్ ఉంది కాబట్టి ఎలా ఉండేది మీకు సపోర్ట్? షణ్ముఖ్తో ముందు నుంచి నాకు మంచి ర్యాప్ అయ్యాయి. యాక్చువల్లీ మేము స్టోరీ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ వీడి అంతే సింపుల్గా ఉంటుంది. దీనికి రిక్రూట్ చేసుకుందాం, ఎవరైనా ఆడిషన్ తీసుకుందాం, అలా ఏమి ఉండేది కాదు. స్టోరీ చెప్తున్నప్పుడే ఇది డాన్ గాడు, ఇది ముందే రాసుకుంటాడు. డాన్ జకాస్, నేను అదే డాన్ షణ్ముఖ్ నేను చేద్దామని. సో ముందుగానే అనుకొని స్టార్ట్ చేసాం. అలాగా రైటర్ కూడా సుబ్బు మా ఆఫీసే కాబట్టి మమ్మల్ని చూస్తున్నాడు ఎప్పటి నుంచో. మేము స్కెచ్ వీడియోస్ చేసాము, చాలా వీడియోస్ వర్క్ చేసాం సుబ్బుతో. సో సుబ్బు చూశాడు ఈ క్యారెక్టర్ వీళ్ళైతే బాగా చేయగలరని చెప్పి సుబ్బుయే క్యారెక్టర్ రాసి వచ్చి మాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా బాగా నచ్చింది. సెట్స్ మీదకి వెళ్ళిపోయాం. మీ పేరు అమ్మాయి మీ యాక్చువల్లీ 1-2 episodes మీ ఇద్దరం పేరు కాదు. అదే తెలుసు. అసలు మేము పేరు అనుకోలేదు. యాక్చువల్లీ థర్డ్ ఎపిసోడ్కి ఎందుకో ఒక డైలాగ్ యాడ్ అయింది. అందులో నేను గోకుతున్నట్టు పులిహోర కలుపుతున్న ఒక డైలాగ్ యాడ్ చేసాం. అది బాగా క్లిక్ అయింది. అది క్లిక్ అయ్యేసరికి 4th episode నుంచి రిలేషన్ పెట్టేసి స్టోరీ అలా నడిపేశాడు. సో ఆ పేరు కూడా బాగా క్లిక్ అయింది. సో మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ బిఫోర్ ఏం చేసినా కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ అనే సిరీస్కి మీకు మంచి నేమ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంటే ముందు చాలా చేశాను నేను. అంటే చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. షణ్ముఖ్ దాంట్లోనే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను నేను. షణ్ముఖ్ వీడియోస్ కూడా కొన్ని డైరెక్ట్ చేశాను నేను. బట్ అంత ఎక్స్పోజర్ రాలే. ఎప్పుడైతే అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ కదా 10 episodes లాక్డౌన్లోని. సో మాకు చాలా మంచిగా పడింది. సాఫ్ట్వేర్ డెవలపర్ తర్వాత మొత్తం అంతా మారిపోయింది. ఒకప్పుడు అందరూ స్కెచ్ వీడియోస్ చేసేవాళ్ళు యూట్యూబర్స్, ఇప్పుడు అందరూ సిరీస్ ట్రెండ్స్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం ఏదైనా చేయడానికి భయపడతా ఉంటాం. ఇప్పుడు 5 minutes కంటెంట్కి మీడియా హౌసెస్ కూడా భయపడేవి. 5 minutes దాటి చేయొద్దు అనేది, అంటే చూడరు అని చెప్పి. 5.5 minutes వచ్చినా కూడా ఎక్కువ. అక్కడ నుంచి మెల్లిగా 10 నిమిషాల కంటెంట్కి వచ్చిందో పర్లేదు చూస్తున్నారని. సో మనం చేస్తేనే కదా తెలిసేది చూస్తారో లేదని. ఆ సాహసం ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్కి స్టార్ట్ అయింది. దాంతో ఒక్కొక్కటి 40 minutes పెడితే చూశారు మిలియన్స్లో. సో చేయొచ్చు, చేస్తే చూస్తారని తెలిసినప్పుడు అది స్టార్ట్ అయింది. ఇప్పుడు చిన్న కంటెంట్ పెడితే ఆవిడ చూడట్లేదు. అంటే వన్స్ ఒకసారి జరిగితే కదా. నాంది పలికిన దాంట్లో మీరు కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ పాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసి. ఆ టైంలో మీరు షూటింగ్ చేసినప్పుడు ఏమైనా భయం వేసిందా? ఈ సిరీస్ చూస్తారా చూడరా, జనంలోకి వెళ్తుందా వెళ్ళదా అని? అసలు మేము అంత ఏం పట్టించుకోలేదు. ఎంత రీచ్ వస్తుందని మేము అసలు పట్టించుకోలేదు. నేను నార్మల్గానే స్టార్ట్ చేసాం. లాక్డౌన్ కదా, మనం వీడియోస్ ఆపేసాము. వీడియోస్ చేయాలని చెప్పి ముగ్గురం కలిసి స్టార్ట్ చేసాం. చేస్తున్నాం. ఫస్ట్ ఎపిసోడ్ బాగానే ఓకే, సెకండ్ ఎపిసోడ్ ఓకే. ఫస్ట్ దానికన్నా నార్మల్గా వెళ్ళింది. సెకండ్ ఎపిసోడ్ ఆపేద్దాం అనుకున్నాం మేమైతే. సెకండ్ ఎపిసోడ్తో ఆపేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకైనా మంచిది ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఒక థర్డ్ ఎపిసోడ్ చేసి చూడండి. ఇప్పటివరకు మీరు 2 episodes చేశారు కదా,
ఇంకొక థర్డ్ ఎపిసోడ్ చేసి చూడండి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అప్పుడు థర్డ్ ఎపిసోడ్ పెట్టాం. థర్డ్ ఎపిసోడ్కి వచ్చిన రీచ్ అనుకున్నారు మీరు? ఇది సాఫ్ట్వేర్ డెవలపరా? యాక్చువల్లీ వీ హ్యావ్ స్టోరీ. అది ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయో మాకు తెలీదు. స్టోరీ మొత్తం ఉంది రైటర్ దగ్గర, డైరెక్టర్ దగ్గర. అవి ఎన్ని ఎపిసోడ్స్ వస్తాయో మాకు తెలియదు. 8 to 10 అనుకున్నాము. బట్ అది మేము థర్డ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాకు అర్థమైంది ఇది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. రీచ్ థర్డ్ ఎపిసోడ్కి మాకు అర్థమైపోయింది, అసలు నెక్స్ట్ లెవెల్ రీచ్ వెళ్ళిపోయింది. మాకు అర్థం కాలేదు ఏంటి అంత రీచ్ వెళ్ళింది. లైక్స్ కూడా 1 lakh లైక్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కమెంట్స్ 10,000 కమెంట్స్, 2,000 కమెంట్స్ మేము చదవలేము. ఆల్రెడీ 10,000 కమెంట్స్ కూడా చదవడం వదిలేసాం. ఇంకా మార్నింగ్ లేసి చూసేసరికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఇంకా 4th ఎపిసోడ్ నుంచి చాలా డెడికేటెడ్గా చేసామన్నమాట నెక్స్ట్ 6 ఎపిసోడ్స్. సో చాలా మంచి రీచ్ వచ్చింది. చూసారు కదా మీరు ఎలా వచ్చిందో రీచ్. మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డెవలపర్? బిఫోర్ సాఫ్ట్వేర్ డెవలపర్ సింపుల్గా చెప్పాలంటే బిఫోర్ సాఫ్ట్వేర్ డెవలపర్ 2-3 సెల్ఫీస్ ఇచ్చానేమో. ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డెవలపర్ 20-30 ఇచ్చాం. సాఫ్ట్వేర్ డెవలపర్ టైంలో అంటే షణ్ముఖ్తో మీరు ర్యాప్ ఉంది కాబట్టి ఎలా ఉండేది మీకు సపోర్ట్? షణ్ముఖ్తో ముందు నుంచి నాకు మంచి ర్యాప్ అయ్యాయి. యాక్చువల్లీ మేము స్టోరీ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ వీడి అంతే సింపుల్గా ఉంటుంది. దీనికి రిక్రూట్ చేసుకుందాం, ఎవరైనా ఆడిషన్ తీసుకుందాం అలా ఏమి ఉండేది కాదు. స్టోరీ చెప్తున్నప్పుడే ఇది డాన్ గాడు, ఇది ముందే రాసుకుంటాడు డాన్ జకాస్, నేను అదే డాన్ షణ్ముఖ్ నేను చేద్దామని. సో ముందుగానే అనుకొని స్టార్ట్ చేసాం అలాగా. రైటర్ కూడా సుబ్బు మా ఆఫీసే కాబట్టి మమ్మల్ని చూస్తున్నాడు ఎప్పటి నుంచో. మేము స్కెచ్ వీడియోస్ చేసాము, చాలా వీడియోస్ వర్క్ చేసాం సుబ్బుతో. సో సుబ్బు చూశాడు ఈ క్యారెక్టర్ వీళ్ళైతే బాగా చేయగలరని చెప్పి సుబ్బుయే క్యారెక్టర్ రాసి వచ్చి మాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా బాగా నచ్చింది. సెట్స్ మీదకి వెళ్ళిపోయాం. మీ పేరు అమ్మాయి మీ యాక్చువల్లీ 1-2 ఎపిసోడ్స్కి మీ ఇద్దరం పేరు కాదు, అదే తెలుసు. అసలు మేము పేరు అనుకోలేదు. యాక్చువల్లీ థర్డ్ ఎపిసోడ్కి ఎందుకో ఒక డైలాగ్ యాడ్ అయింది. అందులో నేను గోకుతున్నట్టు పులిహోర కలుపుతున్న ఒక డైలాగ్ యాడ్ చేసాం. అది బాగా క్లిక్ అయింది. అది క్లిక్ అయ్యేసరికి 4th ఎపిసోడ్ నుంచి రిలేషన్ పెట్టేసి స్టోరీ అలా నడిపేశాడు. సో ఆ పేరు కూడా బాగా క్లిక్ అయింది. ఓకే. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. సమంత నాగచైతన్య విడిపోయినప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నాను, వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు కూడా నేను అంతే సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరికి నేనేం చెప్పలేకపోయాను. సమంత నాగచైతన్య మీకు తెలియదు కదా బ్రో, కపుల్గా చూస్తున్నాం కదా. సో ఏం చేయలేకపోయాను నేను కూడా. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పోస్ట్. బట్ ఇంకేం చేస్తాం మేము. అంటే దేనికైంది బ్రేకప్? వాళ్ళిద్దరి మధ్యన మరి ఏం ఇష్యూస్ వచ్చాయో మాకు కూడా తెలియదు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మేము అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఒక ఫ్రెండ్గా ఆ బ్రేకప్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక 2-3 అయితే పక్కన ఉంటారు సపోర్ట్ చేయడానికి. ఉంటాం, మేము ఉన్నాం ఆల్రెడీ. చాలాసార్లు వాళ్ళిద్దరికి గొడవలు అయితే, రిలేషన్షిప్ అన్న తర్వాత చాలా గొడవలు అవుతాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాళ్ళిద్దరికి చాలాసార్లు గొడవలు అయ్యి మళ్ళీ కలిసిపోయారు కూడా. ఇది కూడా మేము అలాగే అనుకున్నాం. బట్ ఇంత సీరియస్గా అవుతుందని మేము అనుకోలేదు. సీరియస్ అయ్యేసరికి మేము కూడా చాలా షాక్లో ఉన్నాం. కానీ ఈసారి పక్కన ఉండడానికి పాపం షణ్ముఖి పక్కన ఉండట్లేదు, ఖాళీ లేదు మనకి. బేసిక్గా అంటే యూట్యూబర్స్ని స్టార్టింగ్ నుంచి స్కెచ్ వీడియోస్ చూసుకున్నట్లయితే ఇవన్నీ హిందీ నుంచి కాపీ కొడుతున్నారు అన్న చాలామంది ఉన్నారు. సేమ్ చూస్తే కొంచెం ఆ కంటెంట్స్ అన్నీ అక్కడి నుంచి తీసుకున్నట్టే ఉంటుంది. సో అట్లా రిఫరెన్స్ తీసుకుంటారా లేదంటే స్టోరీ లైన్ తీసుకుంటారా, యాస్టీస్ దింపేస్తారు కాపీరైట్స్ కానీ? యాక్చువల్గా నాకు దీని గురించి ఐడియా లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి. అలాగా నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒకటే, అంటే ది వైరల్ ఫీవర్ అనే ఛానల్ ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ జస్ట్ అలాగా ఫ్రెండ్స్ కింద సరదాగా స్టార్ట్ చేసి ఈరోజు ముంబైలో మెయిన్ సెంటర్లో అన్ని ఫ్లోర్లు బిల్డింగ్ ఉందంటే అది చిన్న విషయం కాదు. వాళ్ళు ఓన్ యాప్ ఉంది, అలా చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ కంటెంట్ని ఇష్టపడేవాడిని, అంటే ఆ సర్కైజం ఇష్టం నాకు. సో అట్లాగా మనకి ఇక్కడ రిలేటెడ్గా తీసుకునే వాళ్ళం, కానీ అలాంటి కంటెంట్ నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.